హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి SIM కానిస్టేబుల్ కి ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో చూద్దాము. మనతో ఉన్నారు డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి మా వ్యూయర్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ విక్రాంత్ సింగ్. నేను MD జనరల్ మెడిసిన్ అండ్ DM న్యూరో, these are my degrees. I am from Karimnagar and today I have come to explain to you about the medical standards required to get into the post of SIM constable. సార్, ఇప్పుడు SIM కానిస్టేబుల్ మెడికల్ టెస్ట్ లో ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నేను నోటిఫికేషన్ చూస్తున్నాను. దీంట్లో ఫస్ట్లీ వారు ఐసైట్ గురించి చెప్పారు. అయితే కొన్ని విజువల్ స్టాండర్డ్స్ అవసరం ఉంటాయి సెలెక్ట్ కావడానికి. దాంట్లో డిస్టెంట్ విజన్ అండ్ నియర్ విజన్ మేజర్గా అయితే. డిస్టెంట్ విజన్ అంటే దూరం ఉన్న వస్తువులను సరిగ్గా చూడగలుగుతుందా లేదా. సో అది రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐలో రెండింటిలో కూడా 6/6 ఉండాలా. అండ్ నియర్ విజన్ 0/5 ఉండాలి. అది దానికోసం ఇట్ ఈస్ బెటర్ దట్ వాళ్ళు ఒకసారి ముందే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్. దాంట్లో వాళ్ళకి డిస్టెంట్ విజన్ నియర్ విజన్ సరిగా ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు బెటర్. దానివల్ల. ఇంకోటి ఏంటంటే మనం ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలా. బికాస్ కొన్ని స్కోటోమాస్ సమ్ కలర్ డిసీజ్ ఉంటాయి, దాంట్లో ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ కనిపించదు. అంటే మనమైతే మొత్తం చూడగలుగుతున్నామో వాళ్ళు ఒక సైడ్ ఆఫ్ ఫీల్డ్ కనిపించదు వాళ్ళకి. సో అలాంటి ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది కూడా ఫీల్డ్ ఆఫ్ విజన్ ముందే చెక్ చేసుకుంటే ఆప్థమాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఇట్ ఈస్ బెటర్. ఇంకా అదే కాకుండా కలర్ బ్లైండ్నెస్ అంటే అన్ని కలర్స్ చూడగలగడం. కొంతమంది కొన్ని కలర్స్ కనబడవు, సో దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. వారు మెల్ల కన్ను స్క్వింట్ అంటారు. ఇలా కళ్ళకు సంబంధించి ఎటువంటి హెల్త్ ఎయిల్మెంట్ ఉన్నా వాళ్ళు ముందే ఫస్ట్ చెక్ చేసుకుంటే బెటర్. బికాస్ మళ్ళీ వాళ్ళు టెస్ట్ వచ్చి డిస్క్వాలిఫై అవ్వడం మళ్ళీ వాళ్ళ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలా దీనికి విజన్ ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు బాగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లాసిక్ సర్జరీస్ అట్లా చేస్తున్నారు. సో అలా వాళ్ళు ఐని సెట్ చేసుకోవచ్చు. చెప్పింది ఏంటంటే ది క్యాండిడేట్ షుడ్ పొసెస్ సౌండ్ హెల్త్ అండ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మిటీ విచ్ విల్ రెండర్ హిమ్ అన్ఫిట్. అంటే సౌండ్ హెల్త్, వెన్ హెల్త్ అనుకుంటే ఇట్ షుడ్ బి టేకెన్ బై 2 ways. అంటే బాడీ ఫిజికల్ హెల్త్ ఒకటి, ఇంకోటి మెంటల్ హెల్త్ కూడా. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు హ్యాండిక్యాప్ అనేది ఉండకూడదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే అదొక ఇబ్బంది. అండ్ అన్ని రకాలుగా హెల్తీగా ఉండాలి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండకూడదు. సో ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎయిల్మెంట్స్ అండ్ డిఫెక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ రిక్రూట్మెంట్. కొన్ని డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళు సెట్ కారు, అంటే అపాయింట్ కాలేరని, సెలెక్ట్ కాదని ముందే చెప్పుకుంటారు. దాంట్లో ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే ఒక చేయి కాలు లేకపోవడం, సమ్ ఫింగర్, ఈవెన్ ఐ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే. తర్వాత నాకింగ్ ఆఫ్ నీస్, అంటే నాక్ నీస్ అంటే 2 నీస్ అనేవి, మోకాలు అనేవి క్లబ్ అయి ఉంటాయి, నాక్డ్ అయి ఉంటాయి. సో నడిచేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి, సో ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళకి. సో అది అండ్ పిజన్ చెస్ట్, అంటే చెస్ట్ బాగా ఫ్లాటెడ్ ఉంటుంది. అండ్ ఫ్లాట్ ఫుట్, జనరల్ ఒక ఆర్చ్ అనేది ఉండాలి ఫుట్లో. ఆ ఫుట్లో ఆర్చ్ లేకపోతే తొందరగా కరువు ఉండాలి. అది లేకపోతే బాగా పెయిన్స్ వస్తాయి. సో రన్నింగ్ అవి చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. అది వచ్చేసి వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళ మీద నరాల్లాగా తేలుతాయి. దానివల్ల కూడా ఇబ్బంది అయితే నడవడం, ఇంకా పుండులాగా మార్చి వీక్ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు హ్యామర్ టోస్, ఇంకా ఫ్రాక్చర్ లిప్స్ అంటే బొక్కలు ఎరిగి ఉన్నా, ఫ్రాక్చర్ అయి ఉన్నా. హ్యామర్ టోస్ అంటే ఏంటి సార్? హ్యామర్ టోస్ అంటే జనరల్లీ టోస్ ఇట్లా అయి ఉంటాయి. సో నడవడం ఇబ్బంది ఉంటుంది సో అది. దాంతోపాటు డికేటి పళ్ళలు ఉన్న, స్టామరింగ్ అంటే నత్తిలాగా ఉన్న, వినికిడిలో ఇబ్బంది ఉన్నా, అంటే వినడం ఇబ్బంది ఉన్నా, ఆర్ సైకలాజికలీ అంటే మెంటలీ సౌండ్ లేకపోయినా, సైకలాజికల్ డిజార్డర్ స్కిజోఫ్రీనియా ఆర్ డిల్యూషన్స్ అట్లాంటివి ఉంటే అప్పుడు కూడా వాళ్ళు సెట్ కావాలి. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే in order to prevent disappointment, candidates are advised to have themselves examined by a civil surgeon before applying for the examination to ensure that they meet the prescribed physical and medical standards. అంటే సెలెక్షన్ కోసం వచ్చే ముందే వాళ్ళు ఒక సివిల్ సర్జన్, పర్టికులర్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సివిల్ సర్జన్ దగ్గర వెళ్ళి ఎగ్జామిన్ చేసుకొని ఫిజికలీ
లైక్ ఫిజికల్గా అండ్ మెంటలీ ఐ విజన్ అవన్నీ చెక్ చేసుకుంటే అన్నీ బాగుండే సెలెక్షన్కి రావాలి. సో దట్ అక్కడ అన్ఫిట్ అయ్యి వాళ్ళ మొరల్ డౌన్ టెస్ట్ చేయించుకుంటే మనం ఎలిజిబుల్ కావాలని తెలుస్తుంది. కరెక్షన్స్ ఉంటే మనం ముందే చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ కాకపోతే మనం ముందే ఆపేస్తే బెటర్. సార్ ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్ ఉండే ఆప్షన్స్ ఉన్నాయా దేంట్లోనైనా? ఐ విజన్ ఐ సైడ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది. సో డిస్టెంట్ విజన్ నియర్ విజన్ కి ఇప్పుడు లాసిక్ సర్జరీస్ చేస్తున్నారు. అండ్ దెన్ స్క్వింట్ సర్జరీస్ అవుతున్నాయి. అంటే మెల్ల కన్ను కూడా ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి. స్క్వింట్ సర్జన్స్ ఉన్నారు చాలా మంది. అలాగే కొన్ని డీకేడ్ టీత్ ఉంటే పళ్ళ గురించి పుచ్చిపోయిన పళ్ళు ఉంటే దాని గురించి మనం చేసుకోవచ్చు. అండ్ సైకలాజికల్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటే కూడా ఒక సైకియాట్రిస్ట్ ని కలిసి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? వారికోస్ వెయిన్స్ ఒకటి ఉంది. వారికోస్ వెయిన్స్ లో ఇప్పుడు వారికోస్ సర్జరీస్ అవుతున్నాయి. అవి ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. మన దగ్గర కూడా అది అవుతుంది. వారికోస్ నర్వ్స్ పైకి తేలి ఉంటాయి. సో జనరల్ ఏమవుతుందంటే పై మన కాళ్ళ లోపల 2 సెట్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఒకటి చర్మం మీద ఉంటాయి, ఇంకోటి లోపల ఉంటాయి. ఇది సూపర్ఫిషియల్ వెయిన్స్, ఇది డీప్ వెయిన్స్. వీటి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. దాన్ని పర్ఫరేటర్స్ అంటారు. జనరలీ వారికోస్ వెయిన్స్ లో పర్ఫరేటర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంది. సో మనం ఈ పర్ఫరేటర్స్ ని రిపేర్ చేసేస్తే ఈ వారికోస్ వెయిన్స్ అనేవి పోతాయి, సెట్ అయిపోతాయి. సో దానిపై అది మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మేము ఎక్స్ప్లెయిన్ చేసి మా వ్యూవర్స్ అందరికీ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, దీంతో పాటుగా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ ఐరైజ్ ఇన్స్టిట్యూట్ రాజశేఖర్ సార్ మరొక ఆఫర్ అయితే తీసుకొచ్చారు. తను అనంతపూర్లో కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ 200 సీట్స్ తోని స్టార్ట్ చేస్తున్నారు. దానిలో 100 సీట్స్ కి అయితే ఎవరైతే ఎగ్జామ్ లో మెరిట్ తెచ్చుకుంటారో ఫస్ట్ 100 పీపుల్స్ కి ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వబోతున్నారు. సో దానికి చేయాల్సిందల్లా మీరు ఈ సండే 21st రోజు సార్ ఆంధ్రాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే టాప్ 100 లో వస్తారో ఆ 200 సీట్స్ లో టాప్ 100 సీట్స్ కి ఫ్రీ కోచింగ్ అయితే ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ కావాలంటే ఒక లింక్ ఇస్తాను నేను. ఆ లింక్ లోకి వెళ్ళి ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకున్నట్లయితే మీరు ఆ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద క్లారిటీ వీడియో అయితే ఉంది ఐరైజ్ ది, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఐరైజ్ కాంటాక్ట్స్ కూడా ఇస్తాను, మీరు చూడొచ్చు. నా రెగ్యులర్ అప్డేట్స్ చూడాలనుకున్నా, అలాగే నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. మీరు ఆ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. So thank you sir, thank you so much. Bye bye friends. Thank you friends.